వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దర్శకుడు అనిల్ రావిపూడి హిట్ ఫార్ములా ఏంటి అంటే, సినిమాలు చూసేటువంటి వాళ్ళకి, సినిమా అభిమానులకి, ముఖ్యంగా హీరో అభిమానులు కాదండి, సినిమా అభిమానులు, హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వాళ్ళకి తొలితరంలో, అంటే 90s కిడ్స్ గురించి చెప్తున్నాను సుమా, అంతకు ముందున్నటువంటి వాళ్ళ గురించి చెప్పేంత స్థాయి ఇంకా నాకు లేదు డెఫినెట్గా. ఎందుకంటే నేను చూస్తూ వచ్చినటువంటివి, మనం చూస్తూ వచ్చినటువంటివి. జంఝాల గారు, ఈవీవి సత్యనారాయణ గారు, పెద్ద వంశీ గారు దర్శకుడు, వీళ్ళ సినిమాల్లో ఉండేటువంటి ఆ సునిశ్చితమైనటువంటి హాస్యం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంటే మన పక్కింట్లో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, మన స్నేహితులు మాట్లాడుకుంటే కొంచెం కొంటెగా, కొంచెం వ్యంగ్యాలు, ద్వంద్వార్థాలు, ఇలాగా అన్నీ సరిసమానంగా, ఎక్కడ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ చేయకుండా ఈవీవి సత్యనారాయణ గారిది, జంధ్యాల గారి సినిమాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఈవీవి సత్యనారాయణ గారిది జంబలకిడి పంబ, అలాగే ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ. జంధ్యాల గారిది చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. అహనా పెళ్ళంట అనేది మొదలు పెడితే అంటే ఇంకా ఉన్నాయి. ముందు వీళ్ళందరూ ఒక రచయితలుగా, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లుగా ప్రమోట్ చేసుకొని ఏ విధంగా కష్టపడి ముందుకు వచ్చారు, అలాగే వాళ్ళ సినిమాలు ఏ విధంగా ఇప్పటికీ కూడా మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఎవరినైనా సరదాగా ఆట పట్టించాలంటే ఒరే అరగుండు వెధవ అని సరదాగా తిడుతూ ఉంటాం ఎవరినైనా చూస్తే. జంజాల్ గారిది, ఈవీవి సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చరికి ఆ ఒక్కటే అడక్కు, ఏదైనా అడుగుతున్నావు అంటే, ఇలాగా వాళ్ళకు ఉండేటువంటి ఆ హుక్ లైన్స్, పంచ్ లైన్స్ కామెడీలో అన్నీ మన ఇంటి పక్కనే మనతోటే ఉండేట్టు, మనం ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంటాయి. సరిగ్గా అదే ఒక తత్వాన్ని పట్టుకొని కామెడీ, నా జానర్ అంటే సినిమాలో యాక్షన్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఏం చేసినా నాదైనటువంటి కామెడీ, ఆ స్టైల్ని పట్టుకొని ఇప్పటిదాకా సినిమా అభిమానిగా, ఒక దర్శకుడు ఒక హీరో అభిమానిగానో, లేదు అంటే ఒక హీరోయిన్ అభిమానిగానో, లేదంటే ఒక డైరెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకునో, లేదంటే ఒక ప్రొడ్యూసర్ ఇన్స్పిరేషన్ తీసుకునో వచ్చినటువంటి ఒక డైరెక్టర్ అందరితోటి ఇలా తీయగలుగుతాడా? లేదు. సినిమాని ఎప్పుడైతే, అంటే ఏంటి అందరూ సినిమా అభిమానులు కాదా అంటే లేదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క హీరోని చూపించేటువంటి విధానం ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. అనిల్ రావిపూడి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకి పాత రోజుల్లో ఉన్నటువంటి జంధ్యాల గారు, ఈవీవి సత్యనారాయణ గారు, అఫ్కోర్స్ వాళ్ళందరి దగ్గర జంధ్యాల గారు మేబీ తెలియదు, కానీ ఈవీవి గారి దగ్గర పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది, కామెడీ టిన్స్ అనేది ఎలాగా చేయాలి, అలాగే సినిమా ప్రమోషన్ ముఖ్యంగా ఈవీవి సత్యనారాయణ గారిది ఉంటుంది. అలాగే జంధ్యాల గారిది కూడా ఒక మనకి టైటిల్ కార్డ్స్లోనే పడుతూ ఉంటాయి చూడండి. అహనా పెళ్ళంటలో వేసేటువంటి టైటిల్స్ని మీరు చూసినట్టయితే, ముఖ్యంగా ఆ ఊళ్ళోకి బస్సులు తిరుగుతూ ఉన్నటువంటి ఆ సెటప్, అంటే ఒక ఫస్ట్ సీన్ తోటి ఆ సినిమాని మార్కెట్ చేసి, అలాగే బ్రహ్మానందం డైలాగులతోటి కొన్ని సీన్స్ తోటి ఎలాగా చేశారు అనేది. ఇక జంధ్యాల గారిది ఇంట్రడక్షన్ దాంట్లోనే ఆ ఒక్కటి అడక్కు, తర్వాత జంబలకిడి పంబ, వీటి టైటిల్ కార్డ్స్ కనుక మీరు చూసినట్టయితే రాసినోడు, ఏసినోడు, తీసినోడు, కుట్టినోడు, కొట్టినోడు, ఇలాగంటే వాళ్ళకి ఫైట్ మాస్టర్ ఎవరు, లిరిక్స్ ఎవరు, ఈ టైప్లో వేసేదానికి తనదైనటువంటి ఒక శైలి, మార్కెటింగ్ అనేది అక్కడ. అలాగే పోస్టర్ డిజైనింగ్ కూడా. ఆ రోజుల్లో మనకి వాల్ పోస్టర్లు ఉండేవి, పోస్టర్లు వేసేవాళ్ళు. బట్ అనిల్ రావిపూడి దగ్గరికి వచ్చేసరికి తన చైల్డ్హుడ్ నుంచి ఎలాగున్నాడు, ఏంటి, తన ఇంట్లో సినీ రక్తం ఎలా ఉంది, అంటే సినిమా వారసత్వం తనకి ఎలా వచ్చింది అనేది కూడా మనం గమనించాలి. సో వీటన్నిటి నుంచి తన మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఫ్లాపులు లేని దర్శకులుగా ముద్రపడినటువంటి వాళ్ళు ఇద్దరు ఈ కాలంలో. ఒకటి ఎస్ఎస్ రాజమౌళి, తర్వాత ఉన్నటువంటిది అనిల్ రావిపూడి. రాజమౌళి గారి మీద ఫ్లాపులు ఎందుకు లేవు అని మాట్లాడతారు, కానీ ఏది ఫ్లాప్ లేదు. అటు కమర్షియల్గా చూసినా ఏం చేసినా సరే, ఆయన మొట్టమొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి కూడా నిన్న మొన్న తీసినటువంటి RRR వరకు కూడా ఏ ఒక్కటి ఫ్లాప్ అనేది లేదు. కొన్నిసార్లు అంటారు ఆయన ఇమిటేట్ చేశాడు, కొన్ని సీన్లు ఇన్స్పైర్ అయ్యి అనేక చోట్ల నుంచి తీసుకొచ్చాడు. విక్రమార్కుడులో విజయశాంతి గారు పోలీస్ సీన్ గతంలో తీసినటువంటిది ఏంటంటే, విజయేంద్ర ప్రసాద్ గారు రైటర్ కాబట్టి దాన్ని ఇందులో వాడుకున్నారు, ఆ సినిమా అక్కడ ఫ్లాప్ అయిందని. తర్వాత ఛత్రపతికి సంబంధించి ఏదో జాపనీస్దో కొరియన్దో ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉండేటువంటి ఆ సాంగ్, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని సాంగ్ రాయించారు. బట్ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఆయన చేసినటువంటి మార్కెటింగ్కి ఎలాగా ఆ సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా కూడా కాదు, వరల్డ్ వైడ్ ఎలాగ వెళ్ళింది. బాహుబలి తర్వాత RRR ఏకంగా ఆస్కర్ కూడా కొట్టుకొచ్చింది. సో రాజమౌళి స్థాయి కాన్వాస్ కాకపోయినప్పటికీ అనిల్ రావిపూడిది మాత్రం సపరేట్ స్కూల్ అని చెప్పొచ్చు. అంటే ఒక హీరో నాడిని ఎలా పట్టుకోవాలి, వాళ్ళతోటి యాక్టింగ్ ఎలా చేయించాలి అనేటువంటిది. సరే, తన కెరీర్ బిగినింగ్ నుంచి ఒకసారి సినిమా
అది చూసినట్టయితే తన ప్రయాణం ముందుగా డైలాగ్ రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సినిమాలు 2005లో గౌతమ్ ఎస్ఎస్సి దానికి సహాయకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత 2008 నుంచి అసలైనటువంటి ప్రస్థానం మొదలైంది. ముఖ్యంగా డైలాగ్ రైటింగ్ ముందుగా గోపీచంద్ తోటి శౌర్యం, తర్వాత శంఖం. 2011లో కందిరిగా రామ్ తోటి చేసిన దానికి స్టోరీ అండ్ డైలాగ్స్. తర్వాత రవితేజ్ తోటి దరువు. తర్వాత అల్లరి నరేష్ది సుడిగాడు 2012లో సంభాషణ రచయిత దానికి. తర్వాత 2013లో మసాలా మూవీ వెంకటేష్ గారితో చేసినటువంటిది, వెంకటేష్ అండ్ రామ్ కాంబినేషన్, దానికి డైలాగ్ రైటర్. తర్వాత 2014లో మహేష్ బాబు ఆగడు సినిమాకి స్టోరీ అండ్ ఈ డైలాగ్ రైటరు. 2015లో పండగ చేసుకో స్టోరీ రైటరు. 2021 గాలి సంపత్ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ విష్ణు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి దానికి స్క్రీన్ ప్లే రైటర్ కింద. ఇది ఆయన వేరే పాత్ర పోషించినటువంటిది. ఇక డైరెక్ట్గా డైరెక్షన్ చేసినటువంటిది 2015 నుంచి మొదలుపెట్టినట్టయితే 2015లో పటాస్ ఫస్ట్ ఆపర్చునిటీ నందమూరి కళ్యాణ్ రామ్ ఇచ్చారు పటాస్ మూవీతోటి. పటాస్ సినిమా నుంచి చూద్దాం. పటాస్ సినిమా ఒక నార్మల్ స్టోరీయే. ఒక పోలీసు, ఆ పోలీసుకు ఒక కొడుకు, చిన్నప్పుడే ఫ్లాష్ బ్యాక్లో నాకు కర్తవ్యమే మెయిన్ అని చెప్పి వెళ్ళిపోతాడు. సో తల్లి చనిపోతుంది, కొడుక్కి తండ్రి అంటే కోపం, పారిపోతాడు ఇంట్లోంచి. ఎన్నో సినిమాలు ఇదే బ్యాక్డ్రాప్లో వచ్చాయి. కరెంట్ సిచ్యువేషన్లోకి వస్తాయి, పోలీస్గా కొడుకు కూడా రావడం, తండ్రికే ఎదురు తిరగడం, మధ్యలో విలన్ రావడం, విలన్తో చేతులు కలపడం, మళ్ళీ తండ్రి చేసింది ఏంటో తెలుసుకుని ఇతను కూడా మళ్ళీ రియలైజ్ అవ్వడం, క్లైమాక్స్ విలన్ని అంతమొందించడం. రొటీన్ స్టోరీ. ఇలాంటివి ఎన్నో స్టోరీలు ఉన్నాయి. తండ్రికి ఎదురు తిరిగినటువంటి కొడుకు మళ్ళీ తండ్రి ట్రాక్లోకి ఎలా వెళ్ళాడు. బట్ దీంట్లోనే అనిల్ రావిపూడి చేసినటువంటి మ్యాజిక్. కళ్యాణ్ రామ్ లాంటి నటుడిని పెట్టుకొని ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే పూర్తిగా సరెండర్ చేసేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ గారు ఆపర్చునిటీ ఇచ్చిన దగ్గర నుంచి స్టోరీ లైన్ ఏంటి అనేది చెప్పి కాస్ట్ అండ్ క్రూ సాయి కుమార్ లాంటి వాళ్ళని అందులో పెట్టడం, పెద్ద క్యారెక్టర్, పండించినటువంటి కామెడీ రెగ్యులర్గా మనం చూసేటువంటిదే. కాలేజీల్లో స్టూడెంట్స్ చేసేటువంటి స్కిట్స్, జోక్స్, వీటి నుంచే ఇలాంటివి. ఎందుకంటే తను కూడా ఒకప్పటి కాలేజ్ స్టూడెంటే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఎసెన్స్ వీటన్నిటిని తీసుకొచ్చాడు. పటాస్ బిగ్గెస్ట్ హిట్ అక్కడ మొదలైంది. ఇమ్మీడియట్గా సాయి ధరమ్ తేజ్ తోటి సుప్రీం మూవీ కూడా చాలామంది అంటారు ఏముంది కామెడీ అందులో, ఒక డ్రైవరు ఇలాగ ఇది చేస్తాడు, అందులో ఒక కాజ్ ఉంటుంది చివరికి అని. అందులో కూడా ఎలాంటి కామెడీ చేయొచ్చు, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, దానికి చేసినటువంటి ప్రమోషన్తో సైతం అన్నీ కూడా ఆకట్టుకునే విధంగానే ముందుకున్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ రాజా ది గ్రేట్, ఇది మైండ్ బ్లోయింగ్, అసలు మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. అంటే పటాస్తో మొదలుపెట్టిన ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి తోటి తీస్తున్నప్పటికీ కూడా అనిల్ రావిపూడిది ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంటే అసలు అనిల్ రావిపూడి అంటే ఏంటి అని చూపించినటువంటిది మాత్రం ఖచ్చితంగా నా దృష్టిలో రాజా ది గ్రేట్ అని చెప్పాలి. అంటే ఇటువంటి కాన్సెప్ట్ ఇంకెక్కడ రాలేదా అంటే చాలా ఉన్నాయి మనకి. హీరో గుడ్డివాడు, కళ్ళు లేనటువంటి వ్యక్తి, ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడు, ఏం చేస్తాడు. మనకి కె విశ్వనాథ్ గారిది సిరివెన్నెల మూవీ, అందులో కూడా హీరోకి కళ్ళు ఉండవు, కానీ ప్రపంచాన్ని ఎలా జయించాడు, తన కళతోటి ఎలా జయించాడు, తన కళతో ప్రపంచాన్ని ఎలా చూపించాడు మనకి అనేది అందులో సాఫ్ట్గా సంగీత ప్రాధాన్యంగా సాంప్రదాయంగా అందులో సాగితే, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఏంటంటే ఒక నిజాయితీ కూడినటువంటి పోలీస్ ఆఫీసర్, అతనికి న్యాయం జరగాలి. మరి కళ్ళు లేని వ్యక్తి ఫైట్లు ఎలా చేస్తాడు, ఇవి ఎలా చేస్తాడంటే ప్రతి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే కాస్ట్ అండ్ క్రూ, మార్కెటింగ్ స్ట్రాటజీ అని చూసారా, రవితేజ్ని దాంట్లోకి తీసుకోవడం. రవితేజ అంటేనే మాస్కి మంచి కిక్ ఇచ్చేటువంటి హీరో, అందులోనూ ఆయన కామెడీ టైమింగ్ అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటిదే. అలాంటి హీరోని తనకి అనుగుణంగా ఎలా మౌల్డ్ చేసుకున్నాడు. ఈ మౌల్డ్ చేసుకోవడం కూడా ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా, బా ఏంటిది ఇంత ఓవర్గా ఉందా అనకుండా కాస్ట్ అండ్ క్రూని ప్రతి ఒక్కదానికి ఎలాగ వాడుకోవాలో చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా చేసినటువంటిది. అండ్ ఆఫ్టర్ దట్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, ఇది మాత్రం ప్రపంచంలో ఉన్నటువంటి భర్తలందరికీ కూడా అంకితం ఇస్తున్నాను అని చెప్పి అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాగంటే, పెళ్ళని చెప్తే వినాలన్నట్టుగా, ఈవి గారి స్టైల్, మళ్ళీ పెళ్ళని చెప్తే వినాలి అన్నట్టుగా, అంతేగా ఈ ఒక్క డైలాగ్ తోటి వెంకటేష్ గారిని, ఫ్యామిలీ హీరో అయినటువంటి వెంకటేష్ గారిని, అప్కమింగ్ వరుణ్ తేజ్ని, ఇద్దరిని కలిపి, అంటే ఒక సీనియర్ మోస్ట్ హీరో, ఫ్యామిలీ హీరో, కామెడీలో ఆయనకంటూ ఒక శైలి అనేది ఉంది వెంకటేష్ గారికి. అలాంటి దాంట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ తన జానర్ ఏది అనేది తేల్చుకోవడానికి, మేబీ జానర్ అని తేల్చుకోవడం అనేది పెద్ద మాట అవ్వచ్చు,
తనకి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనేక పాత్రలు పోషిస్తూ తనని తను మౌల్డ్ చేసుకుంటున్నటువంటి మన వరుణ్ తేజ్, నాగబాబు గారు అబ్బాయి, ఈ ఇద్దరిని తీసుకెళ్ళి ఒక కామెడీ బాక్స్లో పడేసి మీరు చెయ్యండి అందరూ చూస్తారని చెప్పి వాళ్ళని మౌల్డ్ చేసుకున్నటువంటి తీరు, ఆ F2 అనేటువంటిది పెట్టి మార్కెట్ చేసినటువంటి తీరు, అక్కడ కూడా సేమ్ మళ్ళీ కాస్ట్ అండ్ క్రూ, తన చిన్న చిన్న డైలాగులు. F2 మొత్తం F సిరీస్ అంతా కూడా, F2 తర్వాత వచ్చినటువంటి F3 అంతా కూడా అంతేగా దీంతోటే. అంటే వెంకటేష్ లాంటి ఒక పెద్ద హీరోతో సైతం ఇంత సరియలిస్టిక్ కామెడీ చేయించడం అనేది అది డైరెక్టర్గా తన టాలెంట్ డెఫినెట్గా. ఆ తర్వాత మహేష్ బాబుతో వచ్చినటువంటిది సరిలేరు నీకెవరు, సీరియస్ స్టోరీ, విలన్ని మార్చాలి సేమ్. మళ్ళీ ఎందులోనో చూడండి విలన్ని మార్చుకుంటూ వెళ్ళడమే, మార్పు రావాలి. మార్చడం అంటే క్యారెక్టర్ మార్చడం కాదు, మార్పు రావాలి. మహేష్ బాబు లాంటి ఒక గ్లోబల్ స్టార్, తనకున్నటువంటి చరిష్మా, ఇండస్ట్రీ హిట్స్ తోటి ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి హీరోని తీసుకెళ్ళి అంటే మళ్ళీ అక్కడ అభిమానులు వచ్చి బాబుని ఎలా చూపిస్తాడో ఏంటో అనేటువంటి ఒక మీమాంస, వీటన్నిటితోటి ఆయనతో చేయించినటువంటి కామెడీ, ఆ చిన్న చిన్న ఆ పంచులు, మొత్తం ట్రాక్ అంతా కూడా ఒక ఉదాత్తమైనటువంటి ఒక సందేశం. ఆ కామెడీని ఎలా చేశాడు మహేష్ బాబుతో సైతం ఇలా చేయించొచ్చా అంటే టింజ్ పట్టుకున్నాడు. గతంలో ఆగడుకి కథా సంభాషణలు ఇచ్చినటువంటి దానికి అది ఫ్లాప్ అయినప్పటికీ కూడా పట్టుకొని మహేష్ బాబుతో ఎలా చేయించాలి అనేటువంటిది అక్కడ ఒక హిట్ ఫార్ములా సంక్రాంతికి మొదలుపెట్టాడు. అంతే, ఇంకా సంక్రాంతి అనేటువంటి టైటిల్ పడిపోయింది ఖచ్చితంగా. అనిల్ రావిపూడి అంటే సంక్రాంతికి హిట్ గ్యారంటీ, ఇది పెట్టేసుకున్నాడు. తర్వాత F3 గురించి చెప్పాము ఆల్రెడీ, దాని మీద కొత్తగా మాట్లాడక్కర్లేదు. 2023లో ఒక టర్నింగ్ పాయింట్ మళ్ళీ, అంటే అనిల్ రావిపూడి చేతికి ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్, అంటే ఇంకా ఆయన చెయ్యనటువంటిది ఏదీ లేదు, కానీ అభిమానులు ఉంటారు, మా హీరోని మేము ఇలాగే చూడాలి, మాకు ఇలాంటి ఎలివేషన్లే కావాలి, ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక పద్ధతిలో ఉంటారు. బట్ ఎప్పుడైతే బాలకృష్ణ గారితోటి భగవంత్ కేసరి అన్న టైటిల్ రిలీజ్ చేశాడో అక్కడ స్ట్రాటజీ, అంటే నేను అనిల్ రావిపూడిని అర్థం చేసుకున్నది ఇక్కడి నుంచి, పర్టికులర్గా భగవంత్ కేసరి దగ్గర నుంచి. ఎలాగా అంటే బాలకృష్ణ గారిది నిప్పురవ్వ సినిమా ఉంటుంది, భగవంత్ కేసరి తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా లుక్ దగ్గర నుంచి మొత్తం బాడీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి టైటిల్ నుంచి పెట్టాడు. ఏదో సీరియస్ ఇంటెన్సిఫైడ్ స్టోరీ తీసేస్తున్నాడు రా బాబు, ఇంకేముంత పోస్టర్లు చూస్తే బాలకృష్ణ పూనకాల లోడింగ్ అన్నట్టుగా చిరంజీవి గారి డైలాగ్ తోటి ఆ లెవెల్లో ఉంటుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక స్వీట్ షాక్ ఇస్తూ సినిమా బ్లాక్ బస్టరు, బాలకృష్ణ గారిని చూపించినటువంటి విధానం, రాసినటువంటి డైలాగులు, ఆయన పర్ఫార్మెన్స్, మళ్ళీ అందులో కామెడీ ఏ విధంగా తీసుకొచ్చాడు, ఎంత హైలైట్ పాయింట్ దాంట్లో మెన్షన్ చేశాడు, ప్రతి ఒక్కటి సమపాళ్లలో తీసుకుంటూ. ఇక్కడ కూడా సేమ్ హీరో విలన్కి ఉన్నటువంటి క్లాష్, దాంట్లో ఏం చేయాలి అనేటువంటి చాలా చిన్న పాయింట్నే, బట్ ఆ పాయింట్ని ఒక అగ్ర హీరోతోటి ఏ విధంగా చేయించవచ్చు. బాలకృష్ణ బౌండ్ అయిపోయి, డైరెక్టర్కి బౌండ్ అయిపోయి చెప్పింది అలా చేసుకుంటూ వెళ్ళారు. ఈరోజు చూసాంగా దాని హిస్టరీ ఎలాంటిది అనేది భగవంత్ కేసరిది. అండ్ ఆఫ్టర్ దట్ సంక్రాంతికి వస్తున్నాం, పెట్టడమే. టైటిల్ ఏంటి సార్ అంటే సంక్రాంతికి వస్తున్నాం అన్నాడు. సార్ సంక్రాంతికి రావడం కరెక్టే సార్, టైటిల్ ఏంటి అంటే అదేనా ఆ టైటిల్, సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి పెట్టాడు. ఇక కాస్ట్ అండ్ క్రూ ఎలా పెట్టుకున్నాడు వెంకటేష్ గారితో. మళ్ళీ ఇంకొక సినిమా, అంటే ఎలా అయిపోయిందంటే వెంకటేష్ అంటే అనిల్ రావిపూడి అంటే వెంకటేష్ గారికి పర్సనల్ డైరెక్టర్, ఇంకా ఆయనతోటి సినిమాలన్నీ తీయాలేమో అనేటువంటి విధంగా అయిపోయింది ఆయనకి. సో అనిల్ రావిపూడి ఫస్ట్ నుంచి కూడా ఈ కామెడీ జానర్ అనేది మెయిన్గా పెట్టుకొని దాని చుట్టూ ప్రతి పాత్ర అల్లుకుంటూ వస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం చూసాం, ఎంత ఫన్ జనరేట్ చేశారు ఏంటి అనేది, ఏ విధంగా నడిచింది అనేది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు రేపు 12వ తేదీన రాబోతున్నటువంటి శంకర్ వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ట్రైలర్ రిలీజ్ అయింది, అభిమానులందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్గానే సుమా, నెగిటివ్ ఏం కాదు. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ చేస్తూ అసలు పండగ అంతా కూడా సంక్రాంతికి మీకు థియేటర్స్లో ఉంటుంది చూసుకోండి అని చెప్పి ట్రైలర్ కట్ని కాస్త కన్ఫ్యూజింగ్, అంటే మనశంకర్ వరప్రసాద్ అనేటువంటి ఒక టైటిల్, ఒక సిబిఐ ఆఫీసర్ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, మొత్తానికి ఒక ఆఫీసర్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్గా టెర్రిఫైడ్ లుక్స్ని ఫస్ట్ గ్లింప్స్లోను సెకండ్ గ్లింప్స్లోను చూపించడం, తర్వాత నయనతార హీరోయిన్గా దీంట్లో చేస్తుంది అంటూ తన మీద షూట్ చేసినటువంటి ఆ గ్లింప్స్, తర్వాత రిలీజ్ చేసినటువంటి మీసాల పిల్ల సాంగ్, వీటన్నిటితోటి
ఏ విధంగా చేశాడు ఏంటి అనేది చూసినప్పుడు ఇదేదో చాలా ఇంటెన్సిఫైడ్ స్టోరీ ఉంది ఖచ్చితంగా దీని వెనకాల అనుకున్న వాళ్ళకి ట్రైలర్లో మాత్రం మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టడమే నాకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అంతకుమించి ఏమీ లేదని చెప్తూ ఇందులో పండించినటువంటి కామెడీ ఇలా ఉండబోతోంది, వింటేజ్ మెగాస్టార్ని చూస్తారు మీరు, ఖచ్చితంగా చూడండి అని. అండ్ దీనికి మార్కెటింగ్ గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఈ ముహూర్తం షాట్ అని ఇవన్నీ ఉన్నాయి, అంటే టైటిల్ రిలీజ్ చేస్తున్నాం అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు దానికంటే ముందు చిరంజీవి గారితో సినిమా అన్న దగ్గర అంటే ఒక సినిమా అభిమాని అని చెప్పని చూసారు స్టార్టింగ్లో. సినిమా అభిమాని ఎలా ఉంటాడో అనే దానికి భగవంత్ కేసరి తీసుకున్నా, లేదంటే వెంకటేష్ గారితో చేసినటువంటి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటే మన F1 F2 F3 ఇది తీసుకున్నా, లేదంటే సర్లేర్ నీకెవరు మహేష్ బాబు తీసుకున్నా, రాజా దగ్గర రవిచంద్ర తీసుకున్నా, లేదంటే పటాస్ కళ్యాణ్ రామ్, లేదంటే సుప్రీం సాయి ధరమ్ తేజ్, ఇలా ఎంతమందిని తీసుకున్నా ఎలా తీసుకున్నా వాళ్ళని ఆ సినిమాకి తగ్గట్టుగా ఎలా వాడుకోవాలి, సినిమాని అభిమానిస్తే ఏ ఏ సినిమాలు రెఫరెన్స్లు, అలాగే రీమేక్లు సాంగ్స్ ఎలా రీమేక్ చేయొచ్చు, దాన్ని ఎలా వాడుకోవచ్చు దీంట్లో అనేటువంటి ఒక పాయింట్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు అనేది చూసినప్పుడు చిరంజీవి గారిది అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేటువంటి క్రమంలో రిలీజ్ చేసిన వీడియో అనిల్ రావిపూడి మార్కెటింగ్ అంటే ఆ హిట్ ఫార్ములాకి సూత్రం ఏంటో చెప్పేస్తుంది. ఆయన ఒక హీరోని అభిమానించాల, ఒక హీరోనో లేదంటే ఒక పర్టికులర్ ఇది అనుకొని పెట్టుకోవాలా, నేను సినిమాని అభిమానించాను, తెలుగు సినిమా ఎప్పటి నుంచి అయితే పుట్టిందో అక్కడి నుంచి నేను సినిమా ఎవాల్యుయేషన్ని నేను చూస్తూ వస్తున్నాను, నేను నేర్చుకున్నాను, దాన్ని నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను అని చెప్పని. గ్యాంగ్ లీడరు, ఖైదీ, వేటగాడు, కొదమసింహం, లేదంటే కొండవీటి దొంగ, ఈ పోస్టర్లు వీటితోటి ఒక్కొక్కరిని పరిచయం చేయడం, అలాగే ఇంద్ర, మొత్తం చిరంజీవి గారి కట్అవుట్స్ అన్నీ కూడా పెట్టి చివరికి వచ్చేసరికి బాస్తో మూవీ అన్న దగ్గరికి గ్యాంగ్ లీడర్ని చూపించుకుంటూ ఎస్ మెగాస్టార్ ఇస్ ద గ్యాంగ్ లీడర్ అండ్ ఈ సినిమాకి మనశంకర్ వరప్రసాద్కి గ్యాంగ్ లీడర్ ఇస్ అనిల్ రావిపూడి అనేలాగా తన మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం తీసుకున్నాడు. అక్కడే హిట్ అయిపోయింది. సో చాలామంది దర్శకులు వస్తున్నారు వెళ్తున్నారు, బట్ ఒక స్టాండర్డ్గా, ఎందుకంటే ఫ్లాపులు ఉన్నటువంటి దర్శకులు, దిగ్దర్శకులు ఉన్నారు, ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్సే కాదు ఇండస్ట్రీకి ఆణిముత్యాలు ఇచ్చినటువంటి దర్శకులు ఉన్నారు, కానీ ఫ్లాపులు అనేవి కామన్గానే వచ్చాయి. బట్ మొదటి నుంచి కూడా ఒక్క ఫ్లాప్ అనేది పడకుండా అన్ని హిట్స్ చేసుకుంటూ వచ్చినటువంటి ఒకానొక డైరెక్టర్ రాజమౌళి గారి తర్వాత ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లో రాజమౌళి నెంబర్ 1 ప్లేస్ అనుకుంటే ఆ తర్వాత ప్లేస్లో ఖచ్చితంగా అనిల్ రావిపూడి ఉన్నారు. సో ఇదే పాత్రికేయ మిత్రులు నేను అడిగింది, ఏంటి మీరు కూడా హీరోగా వస్తున్నారా అని. నా పని నేను చేసుకునేవాడు మాస్టరు, నేను అనవసరంగా వేరే దాంట్లో వేలు పెట్టి నా ట్రాక్ రికార్డ్ నేను పోగొట్టుకోలేను. మీరే చెప్తున్నారు కదా ఇప్పటిదాకా ఫ్లాప్ లేదని, నేను దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నాకు చాలా, అంతకుమించి ఏమొద్దు, నేను సినిమాని ప్రేమిస్తాను కాబట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతా, సినిమాలో నేను ఉండను అని చెప్పి తనదైనటువంటి శైలిలో ఒక ముక్తాయింపు ఇచ్చారు. ఎనీవే, కంగ్రాచులేషన్స్ టు అనిల్ రావిపూడి. మనశంకర్ వరప్రసాద్ తోటి మరి ఏం మాయ చేస్తారో చూద్దాం ఈ సంక్రాంతికి. తన మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పుడు రావాలి అనుకునేటువంటి డైరెక్టర్లకి ఖచ్చితంగా ఒక ఎన్సైక్లోపీడియా కింద మారుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.